ఒక స్పెసిఫిక్ ఫామ్ ని ఎలా హ్యాండిల్ చేస్తాం అండ్ ఆ స్పెసిఫిక్ డేటాని ఎలా బిల్డ్ చేయాలనేది. సో టుడే విల్ సీ ఇన్ సెషన్. అండ్ జనరలీ ఫార్మ్స్ అనేవి డెఫినెట్లీ ఏదైనా ఒక స్పెసిఫిక్ యూజర్ దగ్గర నుంచి సమ్‌వాట్ ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేయడానికి అయితే హెల్ప్ అవుతుంది. సో ఎయిదర్ ఇట్ ఈస్ ఏ నౌన్ పర్సన్ అవ్వచ్చు, లేదంటే అన్నోన్ పర్సన్. ఏదైనా ఒక స్పెసిఫిక్ పర్సన్ నుంచి సమ్‌వాట్ డేటాని కలెక్ట్ చేయాలి అంటే మోస్ట్‌లీ వి మెట్ ది హెల్ప్ ఆఫ్ ఫార్మ్ ఓన్లీ. సో ఫార్మ్స్ అనేవి మన వెబ్ పేజ్‌ని డైనమిక్ గూడా చేస్తాయి. సో యూజర్స్ డెఫినెట్‌లీ ఇంటరాక్ట్ అయ్యి సమ్‌వాట్ డేటాని ప్రొవైడ్ చేస్తారు. సో మనం ఏం చేస్తామంటే ప్రీవియస్‌లీ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ లాంగ్వేజెస్‌లో సో ఫార్మ్ ఫీల్డ్స్‌ని క్రియేట్ చేసిన ఫీల్డ్స్‌లో ఉండే డేటాని కలెక్ట్ చేసాం. సో జావాస్క్రిప్ట్‌లో మీకు తెలుసు టెక్స్ట్ బాక్స్ నుంచి డేటాని ఎలా కలెక్ట్ చేయాలనేది, రైట్? సో టెక్స్ట్ బాక్స్‌లో డేటా కలెక్ట్ చేయడం ఐడియా ఉంది. అండ్ ఆ కలెక్ట్ చేసిన డేటాని డిస్‌ప్లే చేయడం గూడా మనకి జావాస్క్రిప్ట్‌లో డిఫరెంట్ అవుట్‌పుట్ పాసిబిలిటీస్‌ని బేస్ చేసుకొని చూసాం. సో ఇప్పుడు సేమ్ అదే థింగ్స్ రియాక్ట్ జేఎస్‌లో గూడా ఉంటుంది. బట్ రియాక్ట్ జేఎస్‌లో ఫార్మ్ హ్యాండ్లింగ్ థింగ్స్ అంతా గూడా యూజర్ ఎంటర్ చేసే ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని గూడా డెవలపర్ కంట్రోల్ చేయడు. రియాక్ట్ కంట్రోల్ చేస్తుంది. రియాక్ట్ ఫార్మ్‌కి ఇన్‌సైడ్ ఉండే ఇంటరాక్టివ్ కంట్రోల్స్ అన్నిటిని గూడా మనం మోస్ట్‌లీ కంట్రోల్డ్ కాంపోనెంట్స్ అని కాల్ చేస్తాం. సో పర్టిక్యులర్ నేమ్ ఫీల్డ్ ఆర్ ఈమెయిల్ ఫీల్డ్‌లో సమ్ డేటాని రియాక్ట్ జేఎస్ఏ హ్యాండిల్ చేసుకుంటుంది. సో వాటిని మనం కంట్రోల్డ్ కాంపోనెంట్స్ అంటాం. సో జనరల్లీ రియాక్ట్ జేఎస్ ఫార్మ్ హ్యాండ్లింగ్ అంటే మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంటరాక్టివ్ కంట్రోల్స్ క్రియేట్ చేస్తాం. ఎయిదర్ ఒక టెక్స్ట్ బాక్స్ క్రియేట్ చేయొచ్చు. లేదు అంటే ఒక డ్రాప్ డౌన్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్‌ని, ఒక టెక్స్ట్ ఏరియా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, ఎయిదర్ రేడియో బటన్ ఆర్ ఎ చెక్ బాక్స్. ఎనీ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్‌ని మనం యూజర్‌కి డిస్‌ప్లే చేస్తే సో యూజర్ ఏం చేస్తారు? ఆ ఫీల్డ్స్‌తో ఇంటరాక్ట్ అయ్యి సో ఏదైతే డేటా ప్రొవైడ్ చేద్దాం అనుకున్నారో ఆ డేటా ఎంటర్ చేసి లాస్ట్‌లో సబ్మిట్ క్లిక్ చేస్తే ఆ డేటా అనేది మనం కలెక్ట్ చేస్తాం. ఇప్పుడు కలెక్ట్ చేసే డేటా మనకి డేటాబేస్ కనెక్షన్ ఉంటే డేటాబేస్‌కి ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. సో ఇఫ్ ఇన్ కేస్ డజంట్ హావ్ ఎనీ డేటాబేస్ కనెక్షన్ అంటే డెఫినైట్‌లీ మన వెబ్ పేజ్‌లోనే డిస్‌ప్లే చేస్తాం. సో మన వెబ్ పేజ్‌లో ఎలా డిస్‌ప్లే చేయాలి థింగ్స్ అన్నీ మీకు జావాస్క్రిప్ట్ ప్రోగ్రామింగ్‌లో క్లారిటీ ఉంది. సిమిలర్‌లీ సేమ్ అదే వేలోను రియాక్ట్ జేఎస్‌లో డేటాని ఫార్మ్‌లో యూజర్ ఎంటర్ చేసే డేటాని ఎలా కలెక్ట్ చేయాలనేది చూద్దాం. సో ఫర్ దట్ వి నీడ్ టు అప్రోచ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టెప్స్. ఓకేనా? సో ఫస్ట్‌లీ మనం 3 స్టెప్స్ కింద కన్సిడర్ చేసుకుంటే గనక ఫార్మ్ హ్యాండ్లింగ్‌ని. So for the first step, you need to create a interactive control. So how we are able to create a one interactive control? Just basically ఒక టెక్స్ట్ బాక్స్ ని ఎలా క్రియేట్ చేస్తాం? We can able to create with a specific tag called by using input అనే స్పెసిఫిక్ ఎలిమెంట్ ని బేస్ చేసుకొని మనం టెక్స్ట్ బాక్స్ ని క్రియేట్ చేస్తాం. అండ్ ఇన్పుట్ అనేది నాన్ పేరిడ్ ట్యాగ్ గా మనం బిల్డ్ చేస్తూ వచ్చాం. బట్ రియాక్ట్ లో నాన్ పేరిడ్ ట్యాగ్స్ గా ప్రొవైడ్ చేయొద్దు, మీరు సెల్ఫ్ క్లోజింగ్ ఇవ్వండి. అండ్ ఈ ఇన్పుట్ అనే ఫీల్డ్ కి మనం డెఫినెట్లీ వీ హావ్ టు స్పెసిఫై అన్ అట్రిబ్యూట్ కాల్డ్ టైప్ అట్రిబ్యూట్. సో టైప్ ఈక్వల్స్ ఐ వుడ్ లైక్ టు గివ్ ది వాల్యూ యాస్ టెక్స్ట్ అని ఇస్తున్నాను. ఇలా ఒక ఇంటరాక్టివ్ కంట్రోల్ మీరు క్రియేట్ చేస్తారు. ఓకే. సో ఇనిషియల్ గా మనకి ఈ స్పెసిఫిక్ ఫీల్డ్ లో ఏమైనా డేటా అవైలబుల్ ఉంటుందా? అవైలబుల్ ఉండదా? ఇనిషియల్లీ ఇన్ దిస్ ఫీల్డ్స్. ఇనిషియల్లీ మన ఫార్మ్ ని యూజర్ కి ఎంప్టీగా చూపిస్తామా? డేటాతో డిస్‌ప్లే చేస్తామంటే డెఫినెట్‌లీ ఫీల్డ్స్ అన్నిటిని కూడా యూజర్ కి ఎంప్టీగానే డిస్‌ప్లే చేస్తాం. ఇప్పుడు ఎంప్టీ ఉన్న డేటాని యూజర్ ఇంటరాక్ట్ అయ్యి సమ్‌వాట్ డేటాతో చేంజ్ చేస్తారు. అంటే అక్కడ డేటా అప్‌డేట్ అవుతది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్‌పుట్ ఫీల్డ్స్ ని క్రియేట్ చేసుకున్న తర్వాత సెకండ్ స్టెప్‌లో వి నీడ్ టు డిజైన్ ది సమ్ ఇనిషియల్ డేటా. సో ఇనిషియల్ డేటా ఎంప్టీ డేటాని హోల్డ్ చేయాలి. సో డేటాని హోల్డ్ చేయాలి అంటే మనం ఏం చేస్తాం జనరల్లీ ఎయిదర్ ఇట్ ఈస్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ కాంపోనెంట్. డేటాని హోల్డ్ చేయాలి అంటే రియాక్ట్ కాంపోనెంట్స్ లో ఏం యూజ్ చేయొచ్చు టు హోల్డ్ ది డేటా? ప్రాపర్టీ. సో మనం స్టేట్స్ యూజ్ చేస్తాం. సో వాట్ ప్రాప్స్ యూజ్ చేయొచ్చు, స్టేట్స్ యూజ్ చేయొచ్చు. బట్ ప్రాప్స్ అనేవి ఇమ్యూటబుల్ థింగ్స్ మనం కన్సిడర్ చేసుకున్నాం కాబట్టి స్టేట్ తీసుకుందాం. నేను ఒక స్టేట్ ఆబ్జెక్ట్ ని డిఫైన్ చేద్దాం. సంథింగ్ లైక్ దిస్ డాట్ స్టేట్ అని ఒక స్పెసిఫిక్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. దీంట్లో మీకు ఏవైతే ప్రాపర్టీస్ కావాలో ఆ ప్రాపర్టీస్ తీసుకోండి. నేను ఒక నేమ్ అనే ప్రాపర్టీ తీసుకున్నాను. నేమ్ అనే ప్రాపర్టీని వాల్యూ ఎలా తీస్తున్నాను? ఎంప్టీ స్ట్రింగ్ అసైన్ చేస్తాను. ఎందుకంటే ఇనిషియల్ గా ఈ ఇన్పుట్ ఫీల్డ్ లో ఎంప్టీ డేటా ఉంటుంది. సో ఆ ఎంప్టీ డేటాని ఇక్కడ మీరు వాల్యూ అనే అట్రిబ్యూట్ ఫార్మాట్ తో ఆ స్టేట్ ఆబ్జెక్ట్ డేటాను అయితే డిఫైన్ చేయాలి. సో దిస్ డాట్ స్టేట్ డాట్ నేమ్ అని చెప్పి తీసుకుందాం. ఓకేనా? సో ఇనిషియల్ గా మన స్టేట్ ఆబ్జెక్ట్ లో సమ్ డేటా తీసుకుందాం. ఆ డేటాని డైరెక్ట్ గా టెక్స్ట్ బాక్స్ కి నేను స్పెసిఫిక్ వాల్యూ ఫార్మాట్ లో ప్రొవైడ్ చేయాలి. అది ఏ ఫీల్డ్ అయినా సరే. సో నా వాల్యూ అనే అట్రిబ్యూట్ ఎందుకు తీసుకుంటాం? మనం వాల్యూ అట్రిబ్యూట్ లో ఏదైతే వాల్యూ స్పెసిఫై చేస్తామో ఇంటరాక్టివ్ కంట్రోల్ కి ఆ వాల్యూ అనేది వెబ్ పేజ్ లో డిస్ప్లే అవుద్ది. సో ఇప్పుడు నాకు వెబ్ పేజ్ లో ఏ డేటా డిస్ప్లే చేస్తున్నాను? ఆబ్జెక్ట్ డేటా రిలేటెడ్ నేమ్ అనే ప్రాపర్టీ డేటా డిస్ప్లే చేస్తున్నాను. నేమ్ అనే ప్రాపర్టీకి వాల్యూ ఎలా ఉంది? ఎంప్టీ స్ట్రింగ్ ఉంది. సో ఎంప్టీ టైప్ ఆఫ్ డేటానే వెబ్ పేజ్ లో డిస్ప్లే అవుతుంది. సో థర్డ్ స్టెప్ లో ఏం చేస్తారు? యూజర్ ఈ స్టెప్ 1 లో ఉన్న ఈ ఇంటరాక్టివ్ కంట్రోల్ తో ఇంటరాక్ట్ అయ్యి ఎంప్టీ ఉన్న డేటాని సమ్ అదర్ డేటాతో చేంజ్ చేస్తారు కదా. సో ఫర్ దట్ స్టెప్ 3 లో మీరు ఏం చేయాలి అంటే యూ హ్యావ్ టు యూజ్ ఏ
వన్ థింగ్. సో మనం స్టేట్ డేటాను అప్డేట్ చేయాలంటే ఎలా అప్డేట్ చేస్తాం? వాట్ ఈస్ ద స్పెసిఫిక్ మెథడ్? సెట్ స్టేట్ అనే ఒక స్పెసిఫిక్ మెథడ్ యూజ్ చేస్తాం. ఇప్పుడు సెట్ స్టేట్ అనే మెథడ్ దాని అంతటికి అది కాల్ అవ్వదు. సెట్ స్టేట్ మెథడ్ కాల్ అవ్వాలి అంటే మనకి ఏం జరగాలి ఐడియా ఉందా మీకు? సెట్ స్టేట్ అనే మెథడ్ యూజ్ చేసి స్టేట్ ఆబ్జెక్ట్ రిలేటెడ్ ఆ ప్రాపర్టీ డేటాను అప్డేట్ చేస్తాం. బట్ సెట్ స్టేట్ అనే మెథడ్ డైరెక్ట్ గా కాల్ అవ్వదు. సెట్ స్టేట్ మెథడ్ ని కాల్ చేయాలంటే మనం సమ్ వాట్ థింగ్స్ పర్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. వాట్ ఆర్ ద థింగ్స్? set of We have to give any type of actions from an end user, or else we have to provide some events from the system. System నుంచి మనం ఈవెంట్స్ ని పర్ఫార్మ్ చేయొచ్చు, ఎండ్ యూజర్ యాక్షన్స్ ఇవ్వచ్చు, ఎనీథింగ్ ని బేస్ చేసుకొని చేయాలి కదా. సో అందుకని చెప్తున్నాను, రియాక్ట్ లో మనం ఈ పర్టికులర్ ఫీల్డ్స్ లో ఏ డేటా ఎంటర్ చేస్తాం ఆ డేటాని రియాక్ట్ కంట్రోల్ చేస్తుందని చెప్తున్నాం కదా. సో దానికోసం మీరు ఎవ్రీ ఇంటరాక్టివ్ కంట్రోల్ కి యూ హ్యావ్ టు ప్రొవైడ్ అన్ ఇన్పుట్ ఈవెంట్ రిలేటెడ్ అట్రిబ్యూట్ కాల్డ్, what is the attribute name I given here? Here you see I given an attribute called ఆన్ చేంజ్ అనే ఒక స్పెసిఫిక్ అట్రిబ్యూట్ ని అయితే ప్రొవైడ్ చేశాను. ఈ ఆన్ చేంజ్ అనే ఈవెంట్ మనం జావా స్క్రిప్ట్ లో డిస్కస్ చేసాం, గుర్తుందా? డ్రాప్ డౌన్ టైప్ ఆఫ్ డేటాని యూజర్ ఇనిషియల్ గా తీసుకొని సమ్ అదర్ డేటాతో చేంజ్ చేస్తుంటారు. అలాంటి సిచువేషన్ మనం ఆన్ చేంజ్ తీసుకున్నాం. బట్ ఇక్కడ కూడా నేను స్పెసిఫిక్ గా ఆన్ చేంజ్ ఎందుకు తీసుకున్నాను అంటే ఇనిషియల్ గా ఎంటీ డేటా ఉంది, ఆ డేటాని యూజర్ ఏం చేస్తున్నాడు, సమ్ అదర్ డేటాతో చేంజ్ చేస్తున్నారు. సో అందుకని చెప్పి నేను ఏ ఈవెంట్ ని ట్రిగ్గర్ చేస్తున్నాను, ఐఎమ్ ట్రిగరింగ్ అన్ ఈవెంట్ కాల్డ్ ఆన్ చేంజ్ అనే ఈవెంట్ ట్రిగ్గర్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం ఏం చేసుకోవచ్చు, మనకు కావాల్సిన హ్యాండ్లర్ ని బిల్డ్ చేసుకోవచ్చా? దిస్ డాట్ నేమ్ చేంజ్ హ్యాండ్లర్ అని తీసుకుంటున్నాను. సంథింగ్ లైక్ నేమ్ చేంజ్ హ్యాండ్లర్ అని ఒక హ్యాండ్లర్ ని అయితే అసైన్ చేస్తాను. ఇప్పుడు ఆ హ్యాండ్లర్ ని బేస్ చేసుకొని మనం కంటెంట్ డెవలప్ చేయాలి. సో ఇప్పుడు ఆ ఈవెంట్ ని హ్యాండ్లర్ అసైన్ అయింది, ఈ ఈవెంట్ హ్యాండ్లర్ ని బైండ్ చేయాలంటే రియాక్ట్ లో ఏం యూజ్ చేస్తాం మనం మోస్ట్లీ ఇన్ రియాక్ట్? వాట్ arrow function. సో we use the things which related to arrow type of functions అయితే తీసుకుంటాం. నేమ్ చేంజ్ హ్యాండ్లర్ దట్ ఈక్వల్స్ టు సమ్ వాల్యూ. సో arrow type of function, ఈ arrow function లో ఏం చేస్తాం, ఆ స్టేట్ ఆబ్జెక్ట్ యొక్క డేటాని అప్డేట్ చేస్తాం. సో బై యూజింగ్ దిస్ డాట్ సెట్ స్టేట్ అనే ఒక స్పెసిఫిక్ ప్రాపర్టీ మెథడ్ తీసుకొని ఈ మెథడ్ లో ఏం చేస్తాం, ఆబ్జెక్ట్ డేటాని అయితే అప్డేట్ చేస్తాం. ఈ ఆబ్జెక్ట్ డేటా ఏ డేటా రావాలి చెప్తారా? ఈ ఆబ్జెక్ట్ డేటాలో సమ్ డేటా వెళ్ళాలి కదా. సో ఏ డేటా వెళ్ళాలి, యూజర్ ఆ స్పెసిఫిక్ టెక్స్ట్ బాక్స్ లో ఏ డేటా ఎంటర్ చేస్తే ఆ డేటా. యూజర్ స్పెసిఫికల్లీ ఆ టెక్స్ట్ బాక్స్ లో జాన్ అనే నేమే ఎంటర్ చేస్తారు, లేదంటే స్పెసిఫిక్ గా ఈ నేమే ఎంటర్ చేస్తారని మనం చెప్పగలమా? టెల్ మీ. స్పెసిఫిక్ గా జాన్ యూజర్ మాత్రమే మనకి రిజిస్టర్ అవుతారు, స్పెసిఫిక్ గా రాజ్ అనే యూజర్ మాత్రమే రిజిస్టర్ అవుతారు మనం చెప్పొచ్చా చెప్పలేము? వీ కెనాట్ సే రైట్. ఆ పర్టికులర్ టైం కి ఆ పర్టికులర్ ఫామ్ తో ఎవరైతే ఇంటరాక్ట్ అయ్యి డేటా ప్రొవైడ్ చేస్తారో ఆ నేమ్ అనే ఫీల్డ్ లో ఏ డేటా ఉంటే ఆ డేటా మనం కలెక్ట్ చేయాలి. మనం అలా డేటా కలెక్ట్ చేయాలంటే మనం జావా స్క్రిప్ట్ లో ఏం చేసేవాళ్ళం, ఆ పర్టికులర్ టెక్స్ట్ బాక్స్ కు ఒక ఐడి రిఫరెన్స్ ఇచ్చి ఆ ఐడితో ఉన్న డేటాని కలెక్ట్ చేసేవాళ్ళం. గుర్తుందా? డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అని చెప్పి మనం రిఫరెన్స్ నేమ్స్ ఇచ్చేవాళ్ళం. బట్ ఇక్కడ మన రిఫరెన్స్ నేమ్స్ ఇస్తే ఏమవుతుంది, డెవలపర్ కంట్రోల్ చేసినట్టు అవుతుంది. బట్ చెప్తున్నాను కదా, రియాక్ట్ లో ఉండే ఏ ఇన్పుట్ టైప్ ఆఫ్ ఫీల్డ్స్ అయినా సరే డెవలపర్ గానీ యూజర్ గానీ కంట్రోల్ చేయరు. దట్ వాస్ టోటల్లీ కంట్రోల్ టేక్ ఓవర్ బై రియాక్ట్ జేఎస్ ఓన్లీ. సో రియాక్ట్ జేఎస్ లో డేటాని కంట్రోల్ చేయడం, రియాక్ట్ జేఎస్ కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఆ స్పెసిఫిక్ టైం కి ఆ టెక్స్ట్ బాక్స్ లో ఏ డేటా ఉంటే ఆ డేటా డిస్ప్లే చేయడం కోసం ఇప్పుడు మనం ఈవెంట్ ని బైండ్ చేసినప్పుడు ఏ టైప్ ఆఫ్ ఫంక్షన్ తీసుకున్నాం? వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ఫంక్షన్ వి టేకెన్? Arrow function. arrow function is this arrow function ki you have to provide a parameter. Okay, so react js డేటాని కంట్రోల్ చేస్తుంది కాబట్టి డేటా కలెక్ట్ చేయాలి రియాక్ట్ జేఎస్ బేస్ చేసుకుని. సో అలాంటి సిచువేషన్స్ లో మీరు ఈవెంట్ ని బైండ్ చేసేటప్పుడు arrow function కి ఒక పారామీటర్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. సో మోస్ట్లీ దే విల్ ప్రొవైడ్ విత్ పారామీటర్ రిలేటెడ్ టు ఈ అనే నేమ్ తో ప్రొవైడ్ చేస్తారు, లేదంటే ఈవెంట్ ట్రిగ్గర్ అయింది కాబట్టి ఈవెంట్ అయినా ఇవ్వచ్చు. మీరు ఈ అనే స్పెసిఫిక్ సింగిల్ లెటర్ ఇచ్చినా పర్లేదు, లేదంటే ఈవెంట్ అనే పారామీటర్ ఇచ్చినా పర్లేదు. దీస్ ఆర్ ది రిఫరెన్స్ నేమ్స్. మీరు ఏ పారామీటర్ అయినా ఇవ్వచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ది రియాక్ట్ డెవలపర్ స్టేట్ డేటా హ్యాండిల్ చేసేటప్పుడు ఆరో ఫంక్షన్స్ ని బేస్ చేసుకొని డేటా అప్డేట్ చేయాలి. ఫార్మ్ రిలేటెడ్ డేటా అంటే పారామీటర్ గా మోస్ట్లీ ఈవెంట్ ప్రొవైడ్ చేస్తారు. మీరు ఈవెంట్ ప్రొవైడ్ చేసినా పర్లేదు, ఈ అనే నేమ్ తో డిఫైన్ చేసినా చాలు. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఈవెంట్ రిలేటెడ్ ఆ పారామీటర్ రిలేటెడ్ టార్గెట్ చేసి ఆ స్పెసిఫిక్ టెక్స్ట్ బాక్స్ లో ఇనిషియల్ గా సమ్ డేటా వాల్యూ ఉంది, ఆ వాల్యూ సమ్ అదర్ వాల్యూ తో చేంజ్ అవుతుంది కదా. సో యూ హ్యావ్ టు స్పెసిఫై a property called value also. సో ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ అని ఇస్తే ఆ స్పెసిఫిక్ ప్రాపర్టీలో ఉండే డేటాని అప్డేట్ చేసి అప్డేట్ చేసిన డేటాని యూజర్ సబ్మిట్ క్లిక్ చేసినప్పుడు గెట్ చేస్తాం. ఇలా మీరు ఎన్ని ఫీల్డ్స్ తీసుకుంటే అన్ని ఫీల్డ్స్ కి ఇంటరాక్టివ్ కంట్రోల్ క్రియేట్ చేయాలి, ఈవెంట్ ని ట్రిగ్గర్ చేయించాలి, ఇనిషియల్ డేటాని హోల్డ్ చేయించాలి, హోల్డ్ చేసిన డేటాని ఈవెంట్ ని బేస్ చేసుకుని ట్రిగ్గర్ చేయించి అప్డేట్ కూడా చేస్తూ ఉండాలి. సో ప్రతి ఎవ్రీ ఫీల్డ్ కి మీరు ఈ థింగ్స్ నే చేయాలి. ఇక్కడ ఏ డేటా ఎంటర్ చేస్తారో మనం అదంతా కూడా డెవలపర్ కంట్రోల్ చేసుకుంటూ ఉండరు. సో రియాక్ట్ చేసే కంట్రోల్ చేస్తుంటది కాబట్టి రియాక్ట్ చేసినట్టు కాన్సెప్ట్స్ ని అయితే బిల్డ్ చేయండి. ఓకేనా, దిస్ వన్ ఎవ్రీబడి. అండ్ ఇప్పుడు నేను ఇనిషియల్ గా స్టేట్ ఆబ్జెక్ట్ ని హోల్డ్ చేయాలి కాబట్టి సో మనం ఏ టైప్ ఆఫ్ కాంపోనెంట్ ని బిల్డ్ చేయొచ్చు? నౌ వీ కెన్ ఏబుల్ టు బిల్డ్ ఏ కాంపోనెంట్ రిలేటెడ్ టు Class component. సో క్లాస్ కాంపోనెంట్. బట్ మనం ఫంక్షనల్ కాంపోనెంట్ లో కూడా స్టేట్ డేటాని హ్యాండిల్ చేసాం. సో ఫంక్షనల్ కాంపోనెంట్ లో మనం ఏం తీసుకున్నాం? జనరలీ ఫర్ ఫంక్షనల్ కాంపోనెంట్ మనం
యూజ్ స్టేట్ అనే ఒక స్పెసిఫిక్ హుక్ ఉంది, మీకు ఐడియా ఉంది కదా. సో ఆ యూజ్ స్టేట్ హుక్ బేస్ చేసుకుని డెవలప్ చేసుకోవచ్చు. యూజ్ స్టేట్ హుక్ తీసుకుంటే ఏమవుతుందంటే, సో మీరు అలాంటి యూజ్ స్టేట్ హుక్స్ అనేవి మీరు ఎన్ని ఇంటరాక్టివ్ కంట్రోల్స్ క్రియేట్ చేస్తే అన్ని క్రియేట్ చేయాలి. సో అదే మన స్టేట్ ఆబ్జెక్ట్ అనుకోండి, డైరెక్ట్ గా ఈ ఆబ్జెక్ట్ లో మనం మల్టిపుల్ ప్రాపర్టీస్ ఇవ్వచ్చు కదా. బట్ అక్కడ మనం ఏం చేయొచ్చు, మల్టిపుల్ టైమ్స్ యూజ్ స్టేట్ అనే హుక్ ని రీయూజ్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ కొంచెం కోడ్ లెంతీ అవుతుంది అని చెప్పి స్టేట్ ఆబ్జెక్ట్ తోనే మనం ఇనిషియలైజ్ చేద్దాం. బట్ ఫంక్షనల్ కాంపోనెంట్ లో కూడా ఫార్మ్ డేటాని ఎలా హ్యాండిల్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెయిన్లీ క్లాస్ కాంపోనెంట్ బేస్ చేసుకుని మూవ్ అవుదాం. సో ఈ 3 స్టెప్స్ మీరు అప్రోచ్ అయితేనే డెఫినెట్లీ ఈజీగా ఫార్మ్ హ్యాండ్లింగ్ అనేది రియాక్ట్ లో మీకు పాసిబుల్ అవుతుంది. లేదంటే ఈ 3 స్టెప్స్ లో మీరు ఏ స్టెప్స్ ని అప్రోచ్ అవ్వకపోయినా డెఫినెట్లీ ఏమవుతుంది, మనకి స్పెసిఫిక్ యూజర్ ఆ టెక్స్ట్ బాక్స్ లో ఏదైతే డేటా ఎంటర్ చేస్తారో ఆ స్పెసిఫిక్ డేటాని అయితే మనం కలెక్ట్ చేయలేం. సో గుర్తుపెట్టుకోండి, యూజర్ ఎంటర్ చేసిన డేటాని మనం రియాక్ట్ చేసి కంట్రోల్ చేస్తుంది. రియాక్ట్ చేసి కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఈ పర్టికులర్ ఇంటరాక్టివ్ కంట్రోల్స్ అన్నిటిని కూడా మనం వి కాల్ విత్ నేమ్ రిలేటెడ్ టు కంట్రోల్డ్ కాంపోనెంట్స్ అయినా అయితే మనం కాల్ చేస్తాం. ఓకేనా, దిస్ పాయింట్ ఎవ్రీబడి. Okay, so now today we'll see we'll design a form and design చేసిన ఫామ్ లోకి ఇనిషియల్ గా స్టేట్ డేటా తీసుకొని ఆ స్టేట్ డేటాని ఎలా అప్డేట్ చేయాలనేది చూద్దాం. ఓకేనా, సో ఐ వుడ్ లైక్ టు క్రియేట్ ఏ కాంపోనెంట్ with a specific name. So I would like to design a component with a name related to, so form and create చేస్తున్నాను. Form with an extension as .js I need to take. So write the structure firstly what we need. So tell me, firstly I need to create a class component. So first what we need to do here firstly we need to import the command. So import commands మనం ఏమి ఇవ్వచ్చు, IMR అని ఇస్తే ఏమైపోతుంది, మనకి ఇంపోర్ట్ కమాండ్ వస్తుంది. ఆ ఎక్స్టెన్షన్ యాడ్ చేస్తారా ఎస్టర్డే ఎవ్రీబడి? ES7 React Redux GraphQL React Native Snippets రిలేటెడ్ టూల్ ని యాడ్ చేయమని మనం యాడ్ చేస్తున్నాం. మీ విజువల్ స్టూడియో కోడ్ కి యాడ్ చేస్తే కీబోర్డ్ షార్ట్ కట్స్ అవైలబుల్ వచ్చేస్తాయి. ఓకేనా, సో లేదు మీరు ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయ్యేంత వరకు ఫస్ట్లీ ఇంకా బిగినర్ లెవెల్లో ఉన్నారు కాబట్టి మీ ఓన్ హ్యాండ్స్ తో మీరు బిల్డ్ చేస్తే మీకు హ్యాండ్స్ ఆన్ కోడ్ వస్తుంది. సో ఐ నీడ్ టు క్రియేట్ ఏ క్లాస్ కాంపోనెంట్. టెల్ మీ క్లాస్ నెక్స్ట్ component name. So we need to extend this component from the library called react dot what is the class name, the library class called component. In this we need to define one specific method. The method is render. In this render you have to return some type of data. Manam return chestadi more than one data aithe you have to take the C braces. In that you have to take a one parent element as div you need to take. So ఇప్పుడు ఈ division లో నేను ఏం బిల్డ్ చేయాలి, I need to build a one type of what we need to build, we need to build a form related informations ni aithe manam build chedam. So how to design a form? To design a form we don't require form, but to submit the data to the server we need form element. So గుర్తుపెట్టుకోండి, ఫామ్ ని డిజైన్ చేయడానికి మనకి ఫామ్ అనే ట్యాగ్ అవసరం లేదు. క్రియేట్ చేసిన ఫామ్ లో యూజర్ ఎంటర్ చేసే డేటాని సబ్మిట్ క్లిక్ చేసినప్పుడు సర్వర్ కి ఆ డేటాని షేర్ చేయడానికి మనకి ఎవరి హెల్ప్ కావాలి, ఫామ్ ట్యాగ్ కావాలి. ఫామ్ ట్యాగ్ లేకపోతే ఫామ్ డేటా అనేది సబ్మిట్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో నౌ ఐ నీడ్ టు డిజైన్ ఏ ఫామ్ హియర్. సో ఐమ్ యూజింగ్ ఫామ్ ఎలిమెంట్. సో ఫామ్ ఓపెన్, ఫామ్ క్లోజ్. ఇప్పుడు ఈ ఫామ్ అనేది HTML ఎలిమెంట్ రియాక్ట్ కాంపోనెంట్, దిస్ వన్ ఈజ్ ఏ HTML ఎలిమెంట్. నేను HTML ఎలిమెంట్స్ బేస్ చేసుకుని ఫామ్ డిజైన్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఫామ్ లో మనకి ఏముంటాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీల్డ్స్ ఉంటాయి కదా. యూ హ్యావ్ టు క్రియేట్ డిఫరెంట్ ఫీల్డ్స్ వాట్ ఎవర్ యూ నీడ్. సో ఎవ్రీ ఫీల్డ్ నాకు బ్లాక్ లెవెల్లో బిల్డ్ చేయడం కోసం నేను ఎవ్రీ ఫీల్డ్ రిలేటెడ్ కంటెంట్ ని సపరేట్ డివిజన్స్ లో తీసుకుంటాను. సంథింగ్ లైక్ div అనే ఒక పర్టికులర్ ఎలిమెంట్ క్రియేట్ చేస్తున్నాను. అగైన్ ఐఎమ్ యూజింగ్ సమ్ లేబుల్. సో లేబుల్స్ ఐడియా ఉన్నాయా మీ అందరికి డేటాను యాడ్ చేయడానికి? సంథింగ్ లైక్ ఎంటర్ యువర్ నేమ్ అని ఇస్తున్నాను. Next I need to design some type of text box. How we are able to create a text box? Generally by using an element called input element, right? So input type equals to I would like to go for the value related to text అని ఒక వాల్యూ ఇస్తున్నాను. అండ్ ఇన్పుట్ అనేది సెల్ఫ్ క్లోజింగ్ ఇస్తే మీకు ఎర్రర్ వస్తుంది. ఓకేనా, అది ఆటోమేటిక్ గా పేర్ అయిపోతుంది. చూసారు, మనం సెల్ఫ్ క్లోజింగ్ నార్మల్ నాన్ పేర్ ఇస్తే ఇన్పుట్ అనేది నాన్ పేరెడ్ గా ఇవ్వద్దు, మీరు సెల్ఫ్ క్లోజింగ్ ఇవ్వండి. ఓకేనా, సో దిస్ ఇస్ అన్ ఇన్పుట్ ఫీల్డ్. ఇలాంటి ఫీల్డ్స్ మనం ఏం చేయొచ్చు, we can able to add whatever the fields we need. Suppose I would like to go for another field. Again I'm created another division, enter your email. I'm taken enter your email. For email what we give, input type equals to we give email. Next enter your mobile number. So enter your mobile number and it's not for mobile number what we give, telephonic, right? Next I would like to go for the password. So enter your password, specific password. Next for password what we give, text as value as password only. Next have an idea about the text area element everybody. Text area element. So text area element ఎందుకు యూజ్ చేస్తాం మనం మోస్ట్లీ HTML లో? why should we use నార్మల్ టెక్స్ట్ బాక్స్ కాకుండా మనకి ఎటువంటి టైప్ ఆఫ్ టెక్స్ట్ బాక్స్ డిజైన్ చేస్తుంది, ఎక్స్టెండబుల్ టెక్స్ట్ బాక్స్ ని అయితే డిజైన్ చేస్తుంది.
అండ్ బిఫోర్ టెక్స్ట్ ఏరియా అనేది లాస్ట్ ఫీల్డ్ గా క్రియేట్ చేయండి. అండ్ దానికి బిఫోర్ ఐ వుడ్ లైక్ టు గో ఫర్ ది డ్రాప్ డౌన్, సంథింగ్ రిలేటెడ్. డ్రాప్ డౌన్ కి అయితే మనం ఏమి ఇస్తాం, సెలెక్ట్ ఆప్షన్ అయినా ఇచ్చేది జనరలీ, సంథింగ్ లైక్ సెలెక్ట్ యువర్ సిటీ అని ఇస్తున్నాను. సో వాట్ ఈస్ ద ట్యాగ్ విచ్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ ఎ డ్రాప్ డౌన్ ఇన్ HTML? Select. By using select element we are able to design a drop down. In this we can go for the different type of option, something like choose a city and a specific option. మీకు ఏవైతే సిటీ నేమ్స్ ఆప్షన్స్ గా కావాలో ఆ సిటీ నేమ్స్ ని ఆప్షన్స్ గా డిఫైన్ చేయండి. సంథింగ్ రిలేటెడ్ టు హైదరాబాద్. నెక్స్ట్ ఐమ్ గోయింగ్ ఫర్ అనదర్ ఆప్షన్, సంథింగ్ రిలేటెడ్ టు సమ్ స్పెసిఫిక్ విజయవాడ. సో మీకు ఏవైతే సిటీస్ నేమ్స్ ప్రొవైడ్ చేస్తారో ఆ సిటీస్ నేమ్స్ తో బిల్డ్ చేయండి కంటెంట్స్ ని. అగైన్ ఐమ్ టేకింగ్ అనదర్ ఆప్షన్, something related to Bangalore, something. These are the things I taken here. Okay, so these are the totally ఒక 6 fields ని నేను బిల్డ్ చేశాను. రేడియో బటన్స్ ని చెక్ బాక్సెస్ ని బిల్డ్ చేయలేదు, అది మనం అనదర్ కాంపోనెంట్ లో చూద్దాం. జస్ట్ మనకి ఇవేనా ఫీల్డ్స్ ఉండేవి, ఇన్పుట్ ఫీల్డ్స్, డ్రాప్ డౌన్ ఫీల్డ్స్, టెక్స్ట్ ఏరియా ఫీల్డ్స్. నెక్స్ట్ లాస్ట్లీ మనకి ఏముంటుంది, ఆఫ్టర్ ద ఎండ్ ఆఫ్ ది ఫార్మ్ we need a one type of button control. Have an idea about that element? How we are able to create a submit action by using button element and the role as type equals to, it should be work as a, now it should be work as a submit. Every time మనం బటన్ గా తీసుకున్నాం, బట్ ఇప్పుడు ఎలా తీసుకుంటున్నాను నేను, యాక్షన్ రోల్ ఏమి ఇచ్చాను, సబ్మిట్ ఇస్తున్నాను. అండ్ బటన్ నేమ్ కూడా నేను సబ్మిట్ ఇస్తున్నాను. అండ్ బటన్ టైప్ ఈక్వల్ సబ్మిట్. అండ్ ఎవ్రీ కంటెంట్ మనం ఒకసారి కోడ్ రన్ చేసి చూద్దాం, మనం తీసుకున్న ఫామ్ డిజైన్ అయిందో లేదో చెక్ చేయండి. సో we created a form and I would like to export this component. Export the default, the component name is form, right? The component is form. Just import this in app component, import form from form. Next I need to here return in a HTML element format. Either మీరు సెల్ఫ్ క్లోజింగ్ అయినా రిటర్న్ చేయొచ్చు, లేదంటే పేర్డ్ ట్యాగ్ అయినా రిటర్న్ చేయండి. సో నెక్స్ట్ ఐమ్ డిజైనింగ్, ఐమ్ రన్నింగ్ దిస్ అప్లికేషన్. So here I'm using npm space start command I'm giving here. So starting the React scripts. So it's looks like this. ఇంకొంచెం మీరు స్పెసిఫిక్ గా సమ్ వాట్ కంటెంట్ బిల్డ్ చేద్దాం అనుకుంటే యూ హ్యావ్ టు గివ్ సమ్ బ్రేక్స్. సో బ్రేక్స్ కూడా డిఫైన్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. సో ఐమ్ గివింగ్ హియర్ బ్రేక్ యాజ్ ఏ సెల్ఫ్ క్లోజింగ్ గా ప్రొవైడ్ చేస్తున్నాను. లైక్ మీరు ఎలా అయితే ప్రొవైడ్ చేస్తారు, నాన్ పేరెడ్ గా ఇస్తారు, నాన్ పేరెడ్ గా ఇవ్వదు, సెల్ఫ్ క్లోజింగ్ గా ఇవ్వండి. ఓకేనా? సో హియర్ 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 ఆల్సో సో ఐమ్ గివింగ్ సమ్ బ్రేక్స్. సో దీస్ ఆర్ లుక్స్ లైక్ దిస్. అండ్ ఇప్పుడు ఇదే ఫామ్ ని మీరు స్పెసిఫిక్ గా టేబుల్లో తీసుకుంటే ప్రాపర్ అలైన్మెంట్ వస్తుందా జనరలీ? టెల్ మీ. మనం టేబుల్లో డిఫరెంట్ రోస్, డిఫరెంట్ టేబుల్ డేటాస్ లో తీసుకుంటే ఏమొస్తుంది, ఒక ప్రాపర్ స్ట్రక్చర్ వస్తుంది. సో మీరు స్ట్రక్చర్ ఎలా కావాలంటే అలా బిల్డ్ చేయండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే నేమ్ లో సమ్ నేమ్ ఎంటర్ చేస్తున్నాను. ఇనిషియల్ గా నేమ్ అనే ఫీల్డ్ ఎంటీ ఉందా, సమ్ అదర్ డేటాతో ఉందా? ఇనిషియల్లీ నేమ్ ఫీల్డ్ అనేది ఇనిషియల్లీ ఎంటీ ఉంది. నేమ్ అనే కాదు, ఇక్కడ మనం తీసుకున్న ఎవ్రీ ఫామ్, ఈ ఫామ్ లో ఉండే ఎవ్రీ ఇంటరాక్టివ్ కంట్రోల్ ఎలా ఉంది, ఎవ్రీ ఇంటరాక్టివ్ కంట్రోల్ మనకి ఎంటీ ఉంది. సో ఎంటీ ఉన్న డేటాని సమ్ అదర్ డేటాతో చేంజ్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటీ డేటాని ఆ స్పెసిఫిక్ ఫీల్డ్స్ కి అసైన్ చేయాలి. సో దానికోసం నేను ఇనిషియల్ గా డేటాని హోల్డ్ చేయాలి. సో ఇనిషియల్ గా డేటా హోల్డ్ చేయడం కోసం ఐఎమ్ టేకెన్ హియర్ సమ్ కన్స్ట్రక్టర్ హియర్ టు డిఫైన్ ఎ స్టేట్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ ఐఎమ్ టేకెన్ సూపర్ క్లాస్ హియర్. Next, after this, I need to design a state object by using this dot state equals to, I need to design an object. So how many type of fields we have here? We have name, email, mobile number, password, city, message and 6 fields ఉన్నాయి. ఆ ఫీల్డ్స్ ని బిల్డ్ చేద్దాం. నేమ్ అనే ఫీల్డ్ లో యూజర్ ఏ టైప్ ఆఫ్ డేటా ఎంటర్ చేస్తారు? స్ట్రింగ్ డేటానా, నెంబర్ డేటానా ఎంటర్ చేస్తుంది? డెఫినెట్లీ నేమ్ లో స్ట్రింగ్ డేటానే కదా. సో నేను నేమ్ ఇనిషియల్ గా ఎంటీ స్ట్రింగ్ అసైన్ చేస్తాను. నెక్స్ట్ సిమిలర్లీ నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు గో ఫర్ ది ఈమెయిల్. సో ఈమెయిల్ లో కూడా స్ట్రింగ్ డేటా ఉంటుంది, ఎంటీ స్ట్రింగ్ తీసుకున్నాను. నెక్స్ట్ సంథింగ్ లైక్ మొబైల్ నెంబర్ అని ఇంకొక ప్రాపర్టీ క్రియేట్ చేస్తున్నాను. మొబైల్ నెంబర్ అనేది నెంబర్ ప్రాపర్టీ కదా. సో నెంబర్ ని కూడా నేను అగైన్ ఒక ఎంటీ స్ట్రింగ్, ఎంటీ డేటా గానే లీవ్ చేస్తున్నాను. మరి 0 ఇవ్వద్దు నెంబర్ వాల్యూ. మొబైల్ నెంబర్ కూడా ఎంటీ స్ట్రింగ్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకేముంది మనకి, వీ హ్యావ్ ఎ పాస్వర్డ్. సో పాస్వర్డ్ ని కూడా ఒక ఎంటీ స్ట్రింగ్ కి అసైన్ చేస్తున్నాను. నెక్స్ట్ వీ హ్యావ్ సిటీ డేటా ఆల్సో ఐఎమ్ గివింగ్ some empty data. Next we have something last field as message. Here also taken the
ఎంటీ డేటా. ఇప్పుడు నేను ఒక స్టేట్ ఆబ్జెక్ట్ తీసుకున్నా, స్టేట్ ఆబ్జెక్ట్ లో ఒక 6 ప్రాపర్టీస్ అయితే బిల్డ్ చేస్తాను. 6 ప్రాపర్టీస్ కి ఎటువంటి డేటా ఇవ్వలేదు, ఎందుకంటే యూజర్ ఏ డేటా ఎంటర్ చేస్తారో నాకు తెలియదు. అందుకని చెప్పి ఇనిషియల్ గా ఎంటీ తీసుకున్నాను. ఇప్పుడు ఎంటీ డేటాను ఏం చేయాలి, మనం తీసుకున్న ఈ ఇంటరాక్టివ్ కంట్రోల్స్ కి అసైన్ చేయాలి. ఎలా అసైన్ చేస్తాం మనం వాల్యూ ఫీల్డ్స్ ని విత్ స్పెసిఫిక్ వాల్యూ అనే ఒక ప్రాపర్ అట్రిబ్యూట్ ని బేస్ చేసుకుని అయితే మనం బిల్డ్ చేస్తాం. సో చెప్పండి, వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఇప్పుడు ఎలా బిల్డ్ చేస్తాం మనం కంటెంట్ ని? యూ హావ్ టు రైట్ ద స్టేట్ ఆబ్జెక్ట్ డేటా కాబట్టి మనం ఎలా బిల్డ్ చేయాలి, వీ హావ్ టు రైట్ ఇన్ ఎక్స్ప్రెషన్ ఫార్మాట్. సో వాల్యూ అని చెప్పి స్పెసిఫిక్ వాల్యూస్ అనేవి ఆ ఫీల్డ్ కి ఇవ్వండి. సో వాల్యూ ఏముంది, నేమ్ వాల్యూ అంతా కూడా ఇనిషియల్ గా ఎంటీ వాల్యూ ఎక్కడుంది, నేమ్ వాల్యూ. టెల్ మీ, నేమ్ రిలేటెడ్ వాల్యూ ఇనిషియల్ గా ఎక్కడ ఉంది చెక్ చేయండి. ఈ పర్టికులర్ నేమ్ ఫీల్డ్ కానీ దిస్ డాట్ స్టేట్ డాట్ నేమ్ అనినా దిస్ డాట్ స్టేట్ డాట్ నేమ్ అని ఇస్తే ఇక్కడ సరిపోతుంది. బట్ ఇలా కాకుండా మీకు ఎరే డిస్ట్రక్టింగ్, ఆబ్జెక్ట్ డిస్ట్రక్టింగ్ జావా స్క్రిప్ట్ లో చెప్పాను, గుర్తున్నాయా? ఎరే డిస్ట్రక్టింగ్ మనం చూసాం. ఎరే డిస్ట్రక్టింగ్ వల్ల ఏమవుతాయి, ఎరేలో ఉండే ఎవ్రీ ఎలిమెంట్ ని మనం సమ్ అదర్ రిఫరెన్సెస్ కి ఇచ్చి ఆ రిఫరెన్సెస్ తో యాక్సెస్ చేసాం. గుర్తుందా మీ అందరికి? ఆల్ ఆఫ్ యూ హ్యావ్ అన్ ఐడియా అబౌట్ దట్ ఎరే డిస్ట్రక్టింగ్. సిమిలర్లీ ఇప్పుడు మనం తీసుకుంది స్టేట్ అనేది ఒక ఎరేనా ఆబ్జెక్ట్? స్టేట్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఆర్ అన్ ఎరే? ఇట్స్ అన్ ఆబ్జెక్ట్. ఇప్పుడు నేను ఈ ఆబ్జెక్ట్ డేటా డైరెక్ట్ గా దిస్ డాట్ స్టేట్ డాట్ నేమ్, దిస్ డాట్ స్టేట్ డాట్ ఈమెయిల్, దిస్ డాట్ స్టేట్ డాట్ మొబైల్ నెంబర్ ఇలా ఇవ్వడం వల్ల కొంచెం లెంతీగా అనిపిస్తుంది అని చెప్పి నేను ఏం చేస్తాను అంటే రెండర్ ఫంక్షన్ లో ఆర్ఎల్స్ ఐ వుడ్ లైక్ టు డిస్ట్రక్ట్ ది ఆబ్జెక్ట్ నేను డిస్ట్రక్ట్ చేసుకుంటున్నాను. సో ఐమ్ గోయింగ్ ఫర్ ది కాన్స్ డిక్లరేషన్. ఆబ్జెక్ట్ కాబట్టి ఐమ్ టేకింగ్ కర్లీ బ్రేస్. అదే ఎరే అయితే నేను స్క్వేర్ బ్రేసెస్ తీసుకుంటాను. నేమ్ అని ఒక రిఫరెన్స్ నేమ్ ఇస్తున్నాను, ఈమెయిల్ అని ఒక రిఫరెన్స్ నేమ్, అలానే మొబైల్ నెంబర్ అని ఒక రిఫరెన్స్ నేమ్, నెక్స్ట్ పాస్వర్డ్ అని ఒక రిఫరెన్స్ నేమ్, నెక్స్ట్ ఇంకా సిటీ అనే ఒక రిఫరెన్స్ నేమ్, మెసేజ్ అని ఒక రిఫరెన్స్ నేమ్ ఇస్తున్నాను. అండ్ వాట్ ఈస్ అవర్ ఆబ్జెక్ట్ నేమ్? అవర్ ఆబ్జెక్ట్ ఈస్ దిస్ డాట్ స్టేట్. ఇప్పుడు దిస్ డాట్ స్టేట్ మొత్తం నేను డైరెక్ట్ గా ఈ దిస్ డాట్ స్టేట్ అనే ఆబ్జెక్ట్ మొత్తం యూస్ చేయకుండా ఈ రిఫరెన్స్ నేమ్స్ యూస్ చేసుకుంటాను. సో ఇక్కడ వాల్యూ ప్లేస్ లో ఐఎమ్ గివింగ్ నేమ్. నెక్స్ట్ హియర్ ఇన్ దిస్ వాల్యూ ఐఎమ్ గివింగ్ ఈమెయిల్. నెక్స్ట్ వీ హ్యావ్ మొబైల్ నెంబర్. సో నేను డైరెక్ట్ గా దిస్ డాట్ స్టేట్ అనే స్పెసిఫిక్ ఆబ్జెక్ట్ మొత్తం మెన్షన్ చేయకుండా ఆబ్జెక్ట్ ఏం చేసుకున్నాను, నేను డిస్ట్రక్ట్ చేస్తున్నాను. డిస్ట్రక్ట్ చేయడం వల్ల మనకి సింప్లిఫైడ్ అవుతుంది కోడ్. సో వాల్యూ సిటీ ఇస్తున్నాను అండ్ హియర్ ఆల్సో ఐమ్ గివింగ్ ది వాల్యూ as మెసేజ్ అని ఇస్తున్నాను. ఇలా మీ రిక్వైర్మెంట్ రిలేటెడ్ గా ఎలా కావాలంటే అలా కంటెంట్ ని బిల్డ్ చేయండి. మీరు దిస్ డాట్ స్టేట్ డాట్ నేమ్ అని ఇచ్చినా పర్లేదు, లేదంటే ఆబ్జెక్ట్ డిస్ట్రక్చరింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే మనం తీసుకునేది బల్క్ డేటా ఉంటుంది కాబట్టి ఆబ్జెక్ట్ డిస్ట్రక్చరింగ్ మీకు తెలియదు. అదే ఎరే అయితే మనం ఇక్కడ కాన్స్ట్ ఆఫ్ డిక్లరేషన్ అని చెప్పి కర్లీ బ్రేస్ ప్రొవైడ్ చేయాలా, స్క్వేర్ బ్రేసెస్ నా? వీ హావ్ టు డిఫైన్ స్క్వేర్ బ్రేసెస్ అయితే ఇవ్వాలి. ఇన్ విచ్ సిచువేషన్ మనం తీసుకుంది ఎరే డేటా అయితే. బట్ ఇక్కడ నాకు తీసుకుంది ఎరే డేటా కాదు, దిస్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ డేటా. సో ఆబ్జెక్ట్ డేటా కాబట్టి ఆబ్జెక్ట్ ఫార్మాట్ లోనే డిస్ట్రక్ట్ చేసుకున్నారండి. సో స్టేట్ డేటాను కూడా ఇనిషియలైజ్ చేస్తాం. ఇప్పుడు ఎంటీ డేటా ఉంది, హియర్ యు సీ ఇక్కడ ఎంటీ డేటా ఉంది. నేను ఇప్పుడు ఈ స్పెసిఫిక్ టెక్స్ట్ బాక్స్ లో డేటా ఎంటర్ చేస్తున్నాను. డేటా ఎంటర్ అవుతుందో లేదు చూడండి, నేను కీబోర్డ్ ప్రెస్ చేస్తున్నాను. ఐఎమ్ ప్రెస్సింగ్ మై కీబోర్డ్. ఇన్ దీస్ ఫీల్డ్స్ లో ఏమైనా డేటా ఎంటర్ అవుతుందా, ఎలా అవుతుందో నేను ఎంటర్ చేస్తుంటే సీ హియర్ డేటా ఏమైనా ఎలా అవుతుందా నేను ఎంటర్ చేస్తున్నాను. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ది మనం స్టేట్ ఆబ్జెక్ట్ డేటా తీసుకున్నాం కదా, ఎంటీ డేటాగా తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎంటీగా ఉంది. ఇప్పుడు ఈ పర్టికులర్ ఎంటీ డేటా నువ్వు సమ్ అదర్ డేటాతో చేంజ్ చేస్తున్నావు కదా, కీబోర్డ్ నుంచి ఒక యాక్షన్ ఇచ్చావు, నువ్వేమైనా ఈవెంట్స్ ని ట్రిగ్గర్ చేసామా? చేయలే కదా. సో అదే నార్మల్ గా జావా స్క్రిప్ట్ అయితే ఈ డిఫాల్ట్ గా ఎంటీ డేటాను అసైన్ చేయకుండా డైరెక్ట్ గా అక్కడ చేంజ్ చేసుకుంటాం యాక్షన్స్ ని బేస్ చేసుకుని. బట్ రియాక్ట్ అలా కాదు, రియాక్ట్ లో మనం కంట్రోల్ చేయలేం. ఈ పర్టికులర్ ఇంటరాక్టివ్ కంట్రోల్స్ ని రియాక్ట్ కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఎవ్రీ ఫీల్డ్ లో మీరు ఏదైనా డేటా ఎంటర్ చేయాలని ట్రై చేస్తే స్టేట్ డేటాని ఇనిషియలైజ్ చేస్తున్నారు కదా, డెఫినెట్లీ మీరు ఈవెంట్స్ ని ట్రిగ్గర్ చేస్తే తప్ప మీకు డేటా ఎలవదు. ఐఎమ్ ప్రెస్సింగ్ మై కీబోర్డ్, ఇట్ ఈస్ నాట్ ఎలవింగ్ మీ బికాస్ ఇక్కడ నేను ఈవెంట్స్ ని ట్రిగ్గర్ చేస్తున్నాం. ఎంటీ డేటా ఉంది, దాన్ని చేంజ్ చేస్తున్నాం. సో అలా చేంజ్ చేయాలి అంటే ప్రతి ఫీల్డ్ ను చేంజ్ చేస్తావు కదా, నేమ్ లెటర్ చేస్తారు, ఈమెయిల్, మొబైల్ నెంబర్, పాస్వర్డ్, అలానే డ్రాప్ డౌన్ ఎవ్రీథింగ్ మనం చేస్తాం. ఇప్పుడు చూడండి, నేను హైదరాబాద్ సెలెక్ట్ చేస్తున్నా కానీ రావట్లేదు, ఎందుకంటే ఇక్కడ నేను ఎటువంటి ఈవెంట్ ని ఇక్కడ ట్రిగ్గర్ చేయట్లేదు. నేను ట్రిగ్గర్ చేస్తే వస్తుంది, సో ట్రిగ్గర్ చేయదు. సో ఫర్ దట్ ఐ నీడ్ టు టేక్ ఏ ఈవెంట్ ఫర్ ది ఎవ్రీ ఫీల్డ్. సో నేను ఏ టైప్ ఆఫ్ ఫీల్డ్ తీసుకుంటున్నాను ఈవెంట్ గా, ఐఎమ్ గివింగ్ అన్ ఈవెంట్ కాల్ ఆన్ చేంజ్. ఆన్ క్లిక్ మనకు తెలుసు, ఆన్ చేంజ్ ఎందుకు? సో ఏమైనా డేటాని చేంజ్ చేసే సిచువేషన్స్ లో మనకి యాక్షన్స్ జరగాలి అంటే ఆన్ చేంజ్ యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ నాకు ఎందుకు ఆన్ చేంజ్ తీసుకున్నాను, ఏం చేంజ్ అవుతుందంటే నాకు ఇనిషియల్ గా ఎంటీ ఉంది, ఎంటీ డేటాని సమ్ అదర్ డేటాతో అప్డేట్ చేసుకుంటాను. సో ఫర్ దట్ ఐఎమ్ గివింగ్ సమ్ హ్యాండ్లర్ హియర్, దిస్ డాట్ హ్యాండిల్ నేమ్ చేంజ్ అని ఒక హ్యాండ్లర్ ని అయితే అసైన్ చేస్తాను. Similarly for email also you have to give some event called on change. Next this dot handle email change అని ఇస్తున్నాను, email change. Next mobile number. So for mobile number also I'm giving on change event. So this dot handle
This one is related to mobile number, right? This dot mobile number change. Next, what we have for password also, password ki kuda build an event on change that equals to this dot handle. This one is a password change. Next, city. For city drop down also I'm giving an event called on change equals to this dot handle city change. Next, last one, message letter data. So for this also I'm giving on change this dot handle message change ఒక హ్యాండ్లర్ ని అయితే బిల్డ్ చేస్తాం. సో రైట్ ది హ్యాండ్లర్స్ రిలేటెడ్ కోడ్ ఫస్ట్లీ డేటా అప్డేట్ చేద్దాం. సో ఇన్ ఎంప్టీ డేటా సమ్ అదర్ డేటా అప్డేట్ చేయాలి కదా, ఫస్ట్లీ నేమ్ రిలేటెడ్ కంటెంట్ బిల్డ్ చేద్దాం. సో ఐమ్ యూజింగ్ హ్యాండిల్ నేమ్ చేంజ్ దట్ ఈక్వల్స్ టు ఐ నీడ్ టు రైట్ అన్ యారో ఫంక్షన్. అండ్ ఈ యారో ఫంక్షన్ లో డేటా ఏ డేటా అప్డేట్ అవ్వాలి అనేది సెట్ స్టేట్ మెథడ్ అయినా డిఫైన్ చేస్తుంది. దిస్ డాట్ సెట్ స్టేట్. ఈ సెట్ స్టేట్ అనే మెథడ్ మనం తీసుకున్న ఆబ్జెక్ట్ లో ఏ ప్రాపర్టీ డేటాను అప్డేట్ చేస్తుంది. ఇప్పుడు నేమ్ చేంజ్ అంటే ఇట్ విల్ అప్డేట్స్ ది నేమ్ ప్రాపర్టీ రిలేటెడ్ డేటా. ఆ నేమ్ ప్రాపర్టీ డేటాని ఏ డేటాతో రీప్లేస్ చేస్తుందని మనం చెప్పలేం కదా, కాబట్టి అందుకని ఏం చేస్తాం మనం ఈ యారో ఫంక్షన్ కి ఒక పారామీటర్ ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. వాట్ ఈస్ ద పారామీటర్ ఐ ప్రొవైడెడ్ హియర్? ఈవెంట్. మీరు ఈవెంట్ అని ఇవ్వచ్చు, ఓన్లీ ఈ అనే లెటర్ ఇచ్చినా పర్లేదు, నాట్ ఎన్ ఇష్యూ. ఇప్పుడు ఈ ఈవెంట్ మనం వాల్యూని గెట్ చేస్తే సరిపోతుంది ఆ ఈవెంట్ బేస్ చేసుకుని. ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ. లైక్ దిస్ యూ హ్యావ్ టు గో ఫర్ ది all the handlers. Again I'm giving handle email change and I'm giving the parameter as event. So అన్ని handlers కి సేమ్ parameters ఇవ్వాలి, డిఫరెంట్ parameters ఇవ్వదు, సేమ్ parameters ఇవ్వండి. నెక్స్ట్ this dot set state అని ఒక స్పెసిఫిక్ మెథడ్ యూజ్ చేస్తున్నాను. ఇన్ దిస్ I need to change the email related data. So you have to use event dot target dot specific value. Next, handle email, handle mobile number change that equals to I'm giving an event this value. So I'm using this dot set state, write the object data something like mobile number. So mobile number, that value as event dot target dot specifically some value. Next, handle mobile number change, handle password change also we need to take. Handle password change event this dot set state. So I need to change the password data. So password property event dot target dot specifically value. So name, email, mobile number, password. Next we have city, right? Handle city change and I'm giving some event here. So event equals the arrow function. I'm using this dot set state and a specific method. In this I need to take the value related to city as event dot target dot specifically value. Next, lastly we have data change, now message change. Write the code event this dot set state specific method and I'm using the object as something like message that as event dot target dot value. Okay now, so how many interactive controls we taken here? How many interactive controls? 6 తీసుకున్నాను. సో 6 డిఫరెంట్ ఈవెంట్స్ సేమ్ ఈవెంట్స్ మనం యూజ్ చేస్తుంది. we are using సేమ్ ఆర్ డిఫరెంట్ ఈవెంట్స్? సేమ్ ఈవెంట్స్ యూజ్ చేస్తున్నాను, బట్ హ్యాండ్లర్స్ అనేవి డిఫరెంట్ ఉన్నాయా సేమ్ ఉన్నాయా? హ్యాండ్లర్స్ ఎలా ఉన్నాయి? డిఫరెంట్ హ్యాండ్లర్స్ ఉన్నాయి కాబట్టి నువ్వు డిఫరెంట్ గా హ్యాండ్లర్స్ డేటాని కలెక్ట్ చేస్తావు. బట్ మనకి కొంచెం అప్కమింగ్ సెషన్ లో ఏపీఐ కాల్స్ ఉన్నాయి. లాస్ట్ కాన్సెప్ట్ గా ఆ ఏపీఐ కాల్స్ వచ్చినప్పుడు కొంచెం డేటాని మనం సర్వర్ కి పోస్ట్ చేయాలి. అప్పుడు కూడా మనం ఫామ్ హెల్ప్ తీసుకుంటాం, ఫామ్ లో డేటాని చేంజ్ చేస్తాం. చేంజ్ చేసినప్పుడు ఇలా మనం మల్టిపుల్ హ్యాండ్లర్స్ ని తీసుకోం, అన్ని ఫీల్డ్స్ కి కలిపి ఒకటే హ్యాండ్లర్ తీసుకొని ఒకే హ్యాండ్లర్ ని బేస్ చేసుకుని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీల్డ్స్ ని గెట్ చేస్తాం. ఇది ట్రెడిషనల్ వే. ఓకేనా, ఇది ట్రెడిషనల్ వే. సపరేట్ గా ఎవ్రీ హ్యాండ్లర్ ని సపరేట్ గా బిల్డ్ చేయడం. సో ఇలా రాయడం వల్ల ఏమైందంటే కొంచెం లెంతీ అయిపోతుంది. నా కోడ్ ఎవ్రీ ఒక 3 లైన్స్ వస్తుంది. 3 లైన్స్ కోడ్ నాకు ఒక 30 ఫీల్డ్స్ ఉంటే అదే కోడ్ మళ్ళీ నాకు ఒక 300 లైన్స్ వెళ్తుంది. సో అందుకని చెప్పి ఈ కంటెంట్ ఒక
ఒక 100 లైన్స్‌కి వెళ్ళిందంటే లైన్స్ ఆఫ్ లెంత్ ఆఫ్ కోడ్, అప్లికేషన్ పెర్ఫార్మన్స్ ఇవన్నీ కూడా మనం టాలీ చేసుకోవాలి కాబట్టి ఇన్ని హ్యాండ్లర్స్ మనం బిల్డ్ చేయం. మనకు ఒక ఫార్మ్ అంటే ఒక 10-15 ఫీల్డ్స్ అవైలబుల్ ఉంటాయి. సో ఈ ఫీల్డ్స్ అన్ని కూడా మనం ఇలా డిఫరెంట్ హ్యాండ్లర్స్‌గా రియాక్ట్ చేసుకొని బిల్డ్ చేయడం అనేది ట్రెడిషనల్ వే. బట్ దీన్ని అడ్వాన్స్డ్ వేలో ఏం చేస్తున్నారంటే ఇన్ని హ్యాండ్లర్స్ తీసుకోకుండా సెపరేట్‌గా అన్ని ఫీల్డ్స్‌కి కలిపి ఒకటే హ్యాండ్లర్ తీసుకొని మనం ట్రిగ్గర్ చేస్తాం. సో అది ఎలా చేస్తాం అనేది మీకు ఏపీఐ కాల్స్‌లో చెప్తాను. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక ట్రెడిషనల్ వేలో తెలియాలి. సో అందుకని సెపరేట్ హ్యాండ్లర్స్ తీసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్లర్స్ తీసుకున్నాం సెట్ స్టేట్ డేటాబేస్ చేసుకొని డేటా అప్డేట్ చేస్తున్నాం ట్రిగ్గర్ చేసి. ఒకసారి చూడండి ఇప్పుడు నేను డేటా ఎంటర్ చేస్తే ఇనిషియల్‌గా ఎంప్టీ డేటా ఉంది. సో ఇప్పుడు నేను ఇక్కడ సమ్ అదర్ డేటాని రిటర్న్ చేస్తున్నామంటే డేటా అనేది చేంజ్ అవుతుందా? చేంజ్ కాదా? నౌ ఇట్ విల్ చేంజెస్. సీ హియర్ ఇప్పుడు నేను డేటా ఎంటర్ చేస్తుంటే ఎంటర్ అవుతుందా? ఎంటర్ అవ్వట్లేదా? సీ దిస్ వన్ ఎవ్రీవన్. సో నేను డేటా ఎంటర్ చేస్తాను. డేటా ఎంటర్ అయిందా? ఎంటర్ అవ్వలేదా? సో డేటా నాకు ఎంటర్ అయింది. ప్రీవియస్‌లీ మీరు ఓన్లీ స్టేట్ డేటా ఆబ్జెక్ట్ ఇనిషియలైజ్ చేసినప్పుడు మీరు ఎంటర్ చేశారనుకోండి డేటా అప్డేట్ కాలేదు. సెట్ స్టేట్ మీద రిలేటెడ్ కోడ్ బిల్డ్ చేయలేదు కాబట్టి మీకు అప్డేట్ కాలేదు. ఇప్పుడు నేను రాసాను కాబట్టి అప్డేట్ అయింది. నెక్స్ట్ ఈమెయిల్‌లో సమ్ అదర్ మెయిల్ ఐడీ ఎంటర్ చేస్తున్నాను. సంథింగ్ లైక్ john@gmail.com అని ఇస్తున్నాను. నెక్స్ట్ సిమిలర్‌లీ అలానే మొబైల్ నంబర్ 9876543210. నెక్స్ట్ లాస్ట్‌లీ పాస్వర్డ్ సమ్ అదర్ పాస్వర్డ్ ఐ టేకెన్ john something 123. Some city Hyderabad, something message. This is a React.js ఫామ్ అని ఒక స్పెసిఫిక్ డేటాని అయితే డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాను మెసేజ్. అంటే ఇప్పుడు నేను సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే ఏం చేయాలి? టెల్ మీ వాట్ వీ నీడ్ టు డూ. ఇఫ్ వి క్లిక్ సబ్మిట్ క్లిక్ చేస్తే ఇప్పుడు ఏం చేయాలి మనం? లాస్ట్‌లీ డేటాని డిస్ప్లే చేయాలి. మనం సబ్మిట్ క్లిక్ చేస్తే ఇప్పుడు యాక్షన్స్ ఏం చేయాలి? డేటాని డిస్ప్లే చేయాలి. సో డిస్ప్లే చేద్దాం. ఎప్పుడు బటన్ క్లిక్ చేసినప్పుడు. సో ఈ లాస్ట్‌లో ఈ సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేసినప్పుడు యాక్షన్ రావాలి అంటే సబ్మిట్ అనే బటన్‌కి ఏమి ఈవెంట్ ఇవ్వచ్చు? సబ్మిట్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఆ ఫామ్‌లో ఎంటర్ చేసిన డేటా మొత్తాన్ని కలెక్ట్ చేసిన డేటాని డిస్ప్లే చేయాలి. అంటే ఏమి ఇస్తాం మనం ఈవెంట్? వాట్ ఈవెంట్ వి గివ్ బటన్‌కి? ఆన్ క్లిక్ అని చెప్పి సబ్మిట్ హ్యాండ్లర్ రిలేటెడ్ కోడ్ బిల్డ్ చేసుకొని హ్యాండిల్ చేస్తాం. బట్ ఇప్పుడు నేను అలా ఆన్ క్లిక్ అనేది ఎవ్రీ టైమ్ మనం యూజ్ చేస్తున్నాం కదా. సో ఇప్పుడు ఆన్ క్లిక్ అనే కాకుండా మీరు ఇంకొక న్యూ ఈవెంట్ యూజ్ చేయండి. సో ఆన్ క్లిక్ ని మనం ఏ పర్టిక్యులర్ ఫీల్డ్ కి ప్రొవైడ్ చేస్తాం? ఈ స్పెసిఫికల్లీ ఈ బటన్ కేనా? టెల్ మీ. ఆన్ క్లిక్ ని ఎవరికి ఇస్తాం మనం? ఈ బటన్ కి ఇస్తాం. ఇప్పుడు నేను బటన్ కి ఈవెంట్ కొత్తగా ఇవ్వకుండా ఐ వుడ్ లైక్ టు గో ఫర్ ఈ ఫార్మ్ అనే ఒక స్పెసిఫిక్ ఎలిమెంట్ కనిపిస్తున్న ఫార్మ్ ఎలిమెంట్. ఈ ఫార్మ్ ఎలిమెంట్ కి ఐ యామ్ గివింగ్ అనదర్ ఈవెంట్ కాల్డ్. వాట్ ఈస్ ద ఈవెంట్ నేమ్ ఐ గివెన్ హియర్? I given an event called on submit. on submit. So every time on click use their developers. Sometimes on submit కూడా యూస్ చేస్తారు. మీరు ఆన్ క్లిక్ యూస్ చేస్తారా? ఆన్ సబ్మిట్ యూస్ చేస్తారా? బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ గో ఫర్ దట్. ఆన్ సబ్మిట్ యూస్ చేసినా పర్లేదు, ఆన్ క్లిక్ యూస్ చేసి సబ్మిట్ చేయించినా పర్లేదు. సో ఆన్ క్లిక్ మనం డైలీ యూస్ చేస్తున్నాం కదా రెగ్యులర్ గా అని చెప్పి కొత్తగా అనదర్ ఈవెంట్ చూద్దాం. ఈ ఆన్ సబ్మిట్ అనే ఈవెంట్ ఎప్పుడు ట్రిగ్గర్ అవుతుంది? ఫామ్ సబ్మిట్ అయినప్పుడు. ఓకేనా? ఈ ఆన్ సబ్మిట్ అనే ఈవెంట్ ఎప్పుడు ట్రిగ్గర్ అవుతుంది? మనం ఫామ్ ని సబ్మిట్ చేసినప్పుడు. మనం బటన్ క్లిక్ చేసిన వెంటనే ఫామ్ డేటా కలెక్ట్ అయ్యి సబ్మిట్ అవుతుంది కదా. సబ్మిట్ అయినప్పుడు ఈ ఆన్ సబ్మిట్ అనే ఈవెంట్ ట్రిగ్గర్ అయ్యి దీనికి రిలేటెడ్ హ్యాండ్లర్ అనేది అసైన్ అవుతుంది. సో రైట్ ద హ్యాండ్లర్ హియర్. దిస్ డాట్ హ్యాండిల్ సబ్మిట్ డేటా. హ్యాండిల్ సబ్మిట్ డేటా అని ఒక హ్యాండ్లర్ ఇచ్చాను. ఇప్పుడు ఈ హ్యాండ్లర్ బేస్ చేసుకుని ఏం చేయాలి? నేను కోడ్ ని అయితే బిల్డ్ చేయాలి. సో రైట్ ద కోడ్ ఫర్ ది హ్యాండిల్ సబ్మిట్ డేటా. దిస్ ఈస్ ద మెయిన్ థింగ్. ప్రీవియస్లీ ఇప్పుడు మనం తీసుకున్న ఈ హ్యాండ్లర్స్ అనేమో ఎంప్టీ డేటాని సమ్ అదర్ డేటాతో చేంజ్ చేయడం కోసం నువ్వు తీసుకున్నావు. లాస్ట్ ఇప్పుడు ఆన్ సబ్మిట్ రిలేటెడ్ ఈ హ్యాండ్లర్ ఏం చేస్తుంది? నువ్వు చేంజ్ చేసిన డేటాని కలెక్ట్ చేసి నీకు డిస్ప్లే చేయాలి కదా. సో ఆ వర్క్ అంతా కూడా ఈ పర్టికులర్ హ్యాండ్లర్ అయితే వెరిఫై చేస్తుంది. రైట్ ద కోడ్ ఫర్ దిస్ వన్. హ్యాండిల్ submit change and now it is submit data that equals to. So here also I'm taking it as a arrow function. Here I'm taking event. Here I'm taking arrow function here. So build the content. So content build చేస్తున్నాను. ఈ కంటెంట్ లో ఏం చేద్దాం? కోడ్ ని అయితే రాయాలి. సో నేను కోడ్ బిల్డ్ చేసినప్పుడు ఏమేమి కోడ్ బిల్డ్ చేయాలి ఇక్కడ? ఐ నీడ్ టు గెట్ ది డేటా ఫ్రమ్ దీస్ ఫీల్డ్స్. అది నేమ్ ఫీల్డ్ అవ్వచ్చు, ఈమెయిల్, మొబైల్ నెంబర్, పాస్వర్డ్, సిటీ, మెసేజ్, ఆల్ ఫీల్డ్స్ డేటాని మొత్తం కూడా ఇప్పుడు మనం కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో కలెక్ట్ చేసి ఏం చేయాలి? ఇప్పుడు మనం యూజర్ కి డిస్ప్లే చేయాలి కదా. సో ఫర్ దట్ I would like to go for sometimes like alert pop-up. Have an idea everybody? Alert pop-up. Yes, sir. అలర్ట్ ఐడియా ఉంది కదా మీకు. సో అలర్ట్ పాపప్ లో అయితే బిల్డ్ చేద్దామని చూస్తున్నాం. సో ఈ అలర్ట్ లో బిల్డ్ చేస్తున్నాను. అవి ఏమేమి డేటా చేయాలి? సో నాకు సెట్ స్టేట్ డేటాలో ఏదైతే ఉంటుందో ఆ డేటా ఇనిషియల్లీ మళ్ళీ ఎంప్టీ డేటాతో చేంజ్ అవుతుంది. రైట్? ఇప్పుడు మనం సెట్ స్టేట్ అనే మెథడ్ యూస్ చేసి డేటాను ఎక్కడ అప్డేట్ చేస్తున్నాం చూడండి. సెట్ స్టేట్ అనే మెథడ్ యూస్ చేసి డేటాని ఏ ప్రాపర్టీలో అప్డేట్ చేస్తున్నాం? సెట్ స్టేట్ అనే మెథడ్ యూస్ చేసి
ప్రాపర్టీస్ లోనే డేటా అప్డేట్ చేస్తుంది, నేమ్, ఈమెయిల్. ఇనిషియల్ గా నేమ్ ఎంటీ ఉంది, ఇప్పుడు యూజర్ చేంజ్ చేసినప్పుడు సమ్ వాల్యూ ఉంటుంది కదా, ఆ వాల్యూ మళ్ళీ అదే నేమ్ అనే ప్రాపర్టీలో వెళ్తుంది. అంటే స్టేట్ ఆబ్జెక్ట్ డేటాని మనం కలెక్ట్ చేసుకుందాం. సో హియర్ ఐఎమ్ యూజింగ్ అలర్ట్ అండ్ ఐఎమ్ గివింగ్ బ్యాక్ టిక్స్, ఎందుకంటే ఎటువంటి కన్కాటనేషన్ లేకుండా కోడ్ బిల్డ్ చేద్దాం. సో ఐఎమ్ యూజింగ్ $off అని చెప్పి, సో దిస్ డాట్ స్టేట్ డాట్ ఏమైంది, ఫస్ట్ ప్రాపర్టీ నేమ్ ఇస్తున్నాను. ఓకేనా, నెక్స్ట్ ఇలాంటివి ఏమేమి తీసుకోవచ్చు మనం, we'd like to go for the things which related to, so I'm giving some break. Next I'm go for, సో బ్రేక్ లేకుండా సో ఒకసారి బిల్డ్ చేద్దాం. అన్ని న్యూ లైన్స్ వస్తున్నాయి సిమిలర్ లైన్ లో అనేది. ఇలాంటి హ్యాండ్లర్స్ ఏమేమి ఉన్నాయి మనకి స్టేట్ డేటాలో, అన్ని డేటాని కలెక్ట్ చేయండి. $off అగైన్ ఐఎమ్ యూజింగ్ దిస్ డాట్ స్టేట్ డాట్ ఈమెయిల్, నెక్స్ట్ $off this dot state dot mobile number, next $off this dot state dot something related to password, next city, $off this dot state dot something like password, next go for the another thing, $off this dot state dot message. Okay now, so these are the things we taken for the code, like so we taken an alert and alert lo మనం ఏం చేసాం, సో ఏదైతే మనం డేటా తీసుకున్నా డేటా, అండ్ ఇక్కడ మనం హ్యాండిల్ సబ్మిట్ డేటా, Password 2 times. Sir, password 2 times. సో దిస్ ఈస్ రిలేటెడ్ టు సిటీ నా, దిస్ వన్ ఈస్ రిలేటెడ్ టు సిటీ. సో అండ్ ఇక్కడ హ్యాండిల్ సబ్మిట్ డేటా కూడా ఒక యారో ఫంక్షన్, యారో ఫంక్షన్ తో బైండ్ చేసాం అండ్ పారామీటర్ ఇచ్చాం. సో వాట్ ఈస్ ద పారామీటర్ ఐ గివెన్ హియర్, పారామీటర్ నేమ్ యాస్ ఈవెంట్ అని ఇచ్చాను. ఈ ఈవెంట్ అనేది ఎనేబుల్ లో లేదు, ఎందుకంటే మనం ఎక్కడ యూజ్ చేయలేదు. ఎందుకు యూజ్ అవుతుందో కూడా చెప్తాను. ఫస్ట్ లో అసలు అలర్ట్ డేటాను ఒకసారి చెక్ చేయండి. సో వెరిఫై ది పోర్ట్, అగైన్ రిఫ్రెష్ ది పేజ్ అండ్ ఐఎమ్ ఎంటరింగ్ సమ్ డేటా. సో ఈ నేమ్ యాస్ జాన్, ఈమెయిల్ యాస్ సంథింగ్ లైక్ john@gmail.com, some mobile number something, okay, next some password something like john@18, some city, and this is a React.js registration ఫామ్ అని ఇస్తున్నాను. ఇప్పుడు నేను సబ్మిట్ క్లిక్ చేస్తే ఆన్ సబ్మిట్ అనే ఈవెంట్ ట్రిగ్గర్ అయ్యి ఈ ఫీల్డ్స్ లో ఉన్న అన్ని డేటాని ఫామ్ కలెక్ట్ చేసి ఇస్తే ఈ హ్యాండిల్ సబ్మిట్ డేటా ఏం చేస్తుంది, మనకి అలర్ట్ లో ప్రింట్ చేస్తుంది. క్లిక్ ఆన్ సబ్మిట్, నేను సబ్మిట్ క్లిక్ చేస్తే ఆ డేటా ప్రింట్ అవడం కనిపిస్తున్న john@gmail.com, మొబైల్ నెంబర్, పాస్వర్డ్, సిటీ, దిస్ ఈస్ ఏ React.js రిజిస్ట్రేషన్ ఫామ్ అనే టెక్స్ట్ కనిపిస్తుందా మీకు, ఆల్ ఆఫ్ యూ? Yes, sir. సో ఇప్పుడు ఇదే డేటా మనం ఏం చేస్తాం, సర్వర్ కనెక్షన్ చేసి డేటాను ఏం చేస్తాం, మనం సర్వర్ కి సెండ్ చేస్తాం. ఓకేనా, అండ్ ఇప్పుడు నేను ఓకే క్లిక్ చేశాను. ఓకే క్లిక్ చేస్తే అగైన్ నేను బ్యాక్ వచ్చాను. ఆ డేటా అనేది మీకు ఫామ్ లోనే ఉంటుంది చూడండి. మీరు సబ్మిట్ క్లిక్ చేసినప్పుడు సంథింగ్ ఐఎమ్ గివింగ్ అనదర్ డేటా, రాజ్ సంథింగ్ లైక్ raj@gmail.com, నెక్స్ట్ మొబైల్ నెంబర్ సంథింగ్, యూ కెన్ గో ఫర్ ది మొబైల్ నెంబర్ ఎనీథింగ్, నెక్స్ట్ సమ్ పాస్వర్డ్ some 0000, city anything, I submit data with React.js ఫామ్ అని ఒక టెక్స్ట్ ని అయితే అసైన్ చేస్తాను. క్లిక్ ఆన్ సబ్మిట్, నేను సబ్మిట్ క్లిక్ చేస్తే మీకు డేటా అనేది కనిపిస్తుందా, సంథింగ్ నేమ్, ఈమెయిల్, మొబైల్ నెంబర్, అండ్ మీకు డేటా కనిపిస్తుంది. మీకు అలర్ట్ లో డిస్ప్లే అయింది డేటా, అండ్ మీకు బ్యాక్ ఎండ్ ఫామ్ కనిపిస్తుంది. ఫామ్ లో డేటా అలానే ఉందా, మనకి కలెక్ట్ అయినట్టు ఉందా చూడండి. ఫామ్ లో డేటా అలానే ఉంది, చూసారా, ఏబుల్ టు సీ దిస్ బ్యాక్, మనకి ఫామ్ లో డేటా అలానే ఉంది. మీరు HTML కానీ జావా స్క్రిప్ట్ కానీ చూస్తే మనకి సబ్మిట్ అయినప్పుడు డేటా అనేది ఫామ్ లో ఉండదు, తెలుసా? హ్యావ్ అన్ ఐడియా అబౌట్ దట్? ఐడియా ఉందా, ఐడియా లేదా? మీరు ఫామ్ సబ్మిట్ చేసినప్పుడు ఫామ్ లో డేటా అనేది ఫామ్ లో అవైలబుల్ ఉండదు, అబ్జర్వ్ చేస్తారా ఎవరైనా? సో మనకి ఏమైపోతుంది, ఫామ్ అనే ట్యాగ్ ఏం చేస్తుంది, డేటాని, ఫామ్ ట్యాగ్ డేటాని మనకి కలెక్ట్ చేసి ఇవ్వాలి కదా. సో మనకి కలెక్ట్ చేసి ఇచ్చేస్తుంది. సో ఇప్పుడు కలెక్ట్ అయింది, బట్ కలెక్ట్ అయినట్టు తెలియాలి మీకు ఇంకా క్లియర్ గా అంటే ఆ ఫామ్ డేటాని మనం క్లియర్ చేసుకోవాలి. ఏం చేయాలి, వీ నీడ్ టు క్లియర్ ది ఫామ్ డేటా. సో ఫామ్ డేటా క్లియర్ చేయడం కోసమే ఇక్కడ నాకు ఒక పారామీటర్ ఉంది, అది ఎనేబుల్ లో లేదు. వాట్ ఈస్ దట్ పారామీటర్ నేమ్? ద పారామీటర్ నేమ్ ఈస్ ఈవెంట్, రైట్? సో దాన్ని బేస్ చేసుకుని ఏం చేస్తారంటే లాస్ట్ లో ఈవెంట్ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్ అని ప్రొవైడ్ చేయండి. ఈవెంట్ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్ అని ఇస్తే ఆటోమేటిక్ గా డేటా అనేది క్లియర్ అయిపోతుంది, బ్యాక్ ఎండ్ ఉండదు. ఓకే, నౌ సేవ్ ది ఫైల్, సో రిఫ్రెష్ ది పేజ్. So I'm refreshing this page again. It looks like this.
So again, I'm entering some data, something as David, next some david@gmail.com, next some mobile number, like this mobile number, next some password, David @123, some city, some Chennai. So this is a registration form. This is a registration ఫామ్ అనగా టెక్స్ట్ ఇస్తాను, క్లిక్ ఆన్ సబ్మిట్. నేను సబ్మిట్ క్లిక్ చేస్తున్నాను. అగైన్ ప్రివెంట్ డిఫాల్ట్ ఉంది, సో ప్రివెంట్ డిఫాల్ట్ వర్క్ అవ్వలేదు ఒకసారి. సో వి చెక్ దిస్ వన్, event parameter we given prevent default, it's not going to empty data అవ్వట్లేదు. ఒకసారి again click on submit. Form data clear అవ్వాలి, it's not clearing. ఓకే 1 minute. సో ఒకసారి ఈ ఈవెంట్ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్ తీస్తున్నాను, మీకు అర్థమవుతుంది. సేవ్ ది ఫైల్, ఒకసారి రీఫ్రెష్ చేస్తున్నాను. ఎంటర్ ఎనీ డేటా, సంథింగ్ raj@gmail.com and mobile number something 9876543210, some password, you can enter anything, any data here అని ఇస్తున్నాను. అండ్ నేను సబ్మిట్ క్లిక్ చేస్తే మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే పేజ్ అనేది ఒకసారి రీలోడ్ అవుతుందో లేదో వెరిఫై చేస్తారు. ఒకసారి పేజ్ అనేది క్లిక్ ఆన్ సబ్మిట్. పేజ్ మీరు అబ్జర్వ్ చేస్తే రీఫ్రెష్ అవ్వడం అబ్జర్వ్ చేస్తారు. పేజ్ ఆ రీఫ్రెష్ ని మనకి రీలోడ్ చేయకుండా ఉండడం కోసమే we should use this not to clear the data, we need to reload, we need to stop the reloading. So entire application reload అయిపోతుంది. ఆ రీలోడ్ ని రెడ్యూస్ చేయడం కోసం we have to use a specific method called, what is the method name I given, event. ఆ పారామీటర్ బేస్ చేసుకుని what is the specific method, prevent default అనే ఈ స్పెసిఫిక్ మెథడ్ యూస్ చేస్తే ఏమవుతుంది, మనకి పేజ్ అనేది రీఫ్రెష్ అవ్వడం స్టాప్ అవుతుంది. పేజ్ రీఫ్రెష్ అవ్వడం ఎందుకు స్టాప్ చేయాలి అంటే మనకి అప్లికేషన్ మొత్తం రీకన్స్ట్రక్ట్ అయిపోతుంటుంది రీఫ్రెష్ అయిన ప్రతిసారి. సో అందుకని చెప్పి మనం రీఫ్రెష్ ని రిడ్యూస్ చేయడం కోసం రియాక్ట్ ఒక స్పెసిఫిక్ మెథడ్ అసైన్ చేసింది. వాట్ ఈస్ ద మెథడ్ నేమ్ ఐ గివెన్ హియర్, ఐ గివెన్ ఎ మెథడ్ కాల్డ్ event డాట్ ప్రివెంట్ డిఫాల్ట్. ఓకేనా. సో ఇలా మనం రియాక్ట్ లో ఫామ్ డేటాని అయితే డిఫైన్ చేస్తాం. అండ్ ఇప్పుడు ఈ ఫామ్ లో మనకి ఇంకా ఏమేమి ఫీల్డ్స్ డిఫైన్ అవ్వలేదు. వాట్ ఆర్ ద ఫీల్డ్స్ వి డిడ్ంట్ సీ. మనం టెక్స్ట్ బాక్స్ డేటా తీసుకున్నాం, రేడియో బటన్స్, చెక్ బాక్స్. ఆ రేడియో బటన్స్ చెక్ బాక్స్ డేటా కూడా చెప్తాను, బట్ అది క్లాస్ కాంపోనెంట్ కాకుండా సమ్ అదర్ ఫంక్షనల్ కాంపోనెంట్ తీసుకొని ట్రై చేద్దాం. ఎందుకంటే మనం బోత్ ద థింగ్స్ ని బేస్ చేసుకుని కూడా డేటాని ఇన్స్లైజ్ చేసి అప్డేట్ చేయొచ్చు. సెట్ స్టేట్, యూజ్ స్టేట్ అని ఒక హుక్ ఉంది కదా, ఆ యూజ్ స్టేట్ కి టూ స్పెసిఫిక్ వేరియబుల్ నేమ్స్ ఇస్తాం. లైక్ నేమ్, సెట్ నేమ్ అని చెప్పి 2 పారామీటర్స్ ఇచ్చాం కదా, అలానే పారామీటర్స్ ఇచ్చి బిల్డ్ చేయొచ్చు. బట్ మనం యూజ్ స్టేట్ అనే హుక్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ మనం స్టేట్ ని ఎన్ని టైమ్స్ ఇనిషియలైజ్ చేసాం, హౌ మెనీ టైమ్స్ వి ఇనిషియలైజ్ ది స్టేట్ హియర్, one time. ఓన్లీ 1 టైం. అదే మీరు రియాక్ట్ ఫంక్షనల్ కాంపోనెంట్ యూజ్ చేసి ఈ రియాక్ట్ యూజ్ స్టేట్ హుక్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే మీరు ఎన్ని ఇంటరాక్టివ్ కంట్రోల్స్ ఉంటే అన్ని కంట్రోల్స్ కి మీరు యూజ్ స్టేట్ అనే హుక్ ని ఇనిషియలైజ్ చేయాల్సి ఉంటుంది. ఒక 10 ఫీల్డ్స్ ఉంటే 10 టైమ్స్ మీరు యూజ్ స్టేట్ హుక్ యూజ్ చేయాల్సి ఉంటుంది. అందుకని చెప్పి మనం ఆ థింగ్స్ ని ఓవర్కమ్ చేయడానికి క్లాస్ కాంపోనెంట్ లో యూజ్ అవుతుంది. బట్ క్లాస్ తో మీకు క్లారిటీ ఉంది. నెక్స్ట్ టుమారోలో నెక్స్ట్ సెషన్ లో ఫంక్షనల్ కాంపోనెంట్ లో డేటా ఎలా హ్యాండిల్ చేయాలి అది రేడియో బటన్స్, చెక్ బాక్సెస్ కి చెప్తాను. ఓకేనా. మీరు రేడియో బటన్ వాలిడేషన్, చెక్ బాక్స్ వాలిడేషన్ మీకు జావా స్క్రిప్ట్ లో క్లారిటీ ఉందా మీ అందరికి? రేడియో బటన్ వాలిడేషన్, చెక్ బాక్స్ వాలిడేషన్ ఇన్ జావా స్క్రిప్ట్ యూ హ్యావ్ సమ్ క్లారిటీ. బికాస్ రేడియో బటన్స్, చెక్ బాక్స్ లో డేటాని యూజర్ ఎంటర్ చేయరు, యూజర్ సెలెక్ట్ చేస్తారు. రైట్, డ్రాప్ డౌన్ లో ఎలా అయితే సెలెక్ట్ చేస్తున్నారో అలానే సెలెక్ట్ చేస్తారు. బట్ అక్కడ ఏ ఆప్షన్ చెక్ అయ్యిందో అనేది మనం వెరిఫై చేసుకుని కోడ్ బిల్డ్ చేస్తాం జావా స్క్రిప్ట్ లో. కొంచెం అలానే కొంచెం ట్రికీగా ఉంటుంది, అది ఫంక్షనల్ కాంపోనెంట్లు ఎలా బిల్డ్ చేస్తారని చెప్తాం. సో ఫస్ట్లీ ఈ 3 స్టెప్స్ ని క్లారిటీగా అండర్స్టాండ్ చేసుకొని ఈ ఫామ్ డేటాని ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. క్లియర్? ఎనీ డౌట్స్? Yes, sir. క్లియర్?